త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. కొండగట్టుకు గబ్బర్ సింగ్ మూవీలో నటించినటువంటి నటులు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళంతా కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యం ఎట్లా ఉన్నది? కొండగట్టుకు కొద్దిసేపటి లోపల రానున్నటువంటి చాలా అంటే చాలా ఆనందం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ అవుతుందో మా పవన్ కళ్యాణ్ గారు ఆదర్లో కొండగట్టు డెవలప్ అవుతుందంటే మాకు చాలా సంతోషం ఉన్నది. ఇంకా చేస్తారని మాకు నమ్మకం ఉంది మా గబ్బర్ సింగ్. అంటే మొదటి నుంచి కూడా కొండగట్టు అంజన్నకు అపర భక్తుడు పవన్ కళ్యాణ్. ఇక్కడికి గతం లోపల కూడా రావడం జరిగింది. 4గోసారి వచ్చినాడు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నాడు కదా. 100% అన్నయ్య మాకు ఆయన ఆశీస్సులతోని ఇంకా ముందుకెళ్తాడు. ఈ కొండగట్టుకు 100% ప్రతి ఏ శుభకార్యం ఇక్కడ దర్శనం చేసుకుని పోతాడని మా నమ్మకం. ఎంతమంది వచ్చారు మీరు? మా గబ్బర్ సింగ్ 6 మంది వచ్చాము. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఇప్పటికే గబ్బర్ సింగ్ టీం పవన్ కళ్యాణ్ తో నటించినటువంటి గబ్బర్ సింగ్ మూవీలో నటించినటువంటి టీం ఇక్కడికి చేరుకున్నది. కొండగట్టు అంజన్న అంటే పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టం అని చెప్పి కొండగట్టు అంజన్న అభివృద్ధికి దేవాలయం యొక్క అభివృద్ధికి పాటుపడతాడు, ఇంకా అభివృద్ధి చేస్తాడని చెప్పి గబ్బర్ సింగ్ టీం తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొండగట్టు.